నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు. సో మీరు ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. ఈ ఛానల్లో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. డాక్టర్ గారి సలహా లేకుండా మందులు వాడడం ప్రమాదకరం. చాలామందికి తెలిసి తెలియక కొన్ని ఆయింట్మెంట్స్ అనేది ఫార్మసీ నుంచి, మెడికల్ షాపుల నుంచి కొన్ని పర్చేజ్ చేసి సొంతానికి వాడుకొని చాలా సైడ్ ఎఫెక్ట్స్కి గురవుతున్నారండి. ఎగ్జాంపుల్గా బెట్నోవేట్ ఎన్ అనే క్రీము తెలిసి తెలియక ఎవరో వాడారు అని చెప్పేసి, వాళ్ళకు సూట్ అయిందని చెప్పేసి వీళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, సేమ్ అదే మెడిసిన్ వాడితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చి స్కిన్కి అప్లై చేయడం వల్ల చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో వాటి గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. సో ఈ బెట్నోవేట్ ఎన్లో కాంపోజిషన్ గమనించినట్లయితే బెటామెథాసోన్ అండ్ నియోమైసిన్ ఉంటుందండి. ఈ బెట్నోవేట్ ఎన్ యూసేజ్ అండ్ డోసేజ్ గమనించినట్లయితే, సో స్కిన్ మీద ఎగ్జిమా అంటే దురదలు లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, చెమటకాయలు చిన్న చిన్న దద్దులు టైప్లో వచ్చినప్పుడు, ర్యాషెస్ రావడము, ర్యాషెస్తో పాటుగా రెడ్గా స్కిన్ మొత్తం రెడ్ అయ్యి స్వెల్లింగ్స్ వచ్చినప్పుడు, లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ బెట్నోవేట్ ఎన్ని డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారండి. సో దీని డోసేజ్ గమనించినట్లయితే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అప్లై చేయొచ్చు. డాక్టర్ గారి సలహా మేరకే వాడాల్సి ఉంటుంది. లేకపోతే పడుకునేటప్పుడు రోజుకొకసారి అప్లై చేయాల్సి ఉంటుంది. ముఖ్య గమనిక ఏంటిదంటే, ఈ బెట్నోవేట్ ఎన్ యూజ్ చేసే ముందు కంపల్సరీ ఫేస్ వాష్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తడిగా లేనప్పుడు మాత్రమే ఈ బెట్నోవేట్ ఎన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ బెట్నోవేట్ ఎన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి జిఎస్కే వాళ్ళండి. సో దీన్ని ఎంఆర్పి గమనించినట్లయితే 60 రూపాయలు ప్రజెంట్ రేట్ ఉందండి. ఈ బెట్నోవేట్ ఎన్ సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే చాలా అరుదుగా ఉంటుందండి. స్కిన్ మీద ర్యాషెస్ రావడము, చర్మం పొడి ఆరిపోవడము లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. అలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు బెట్నోవేట్ ఎన్ ఆయింట్మెంట్ వాడడం ఆపేయాల్సి ఉంటుంది. సెకండ్ ఏంటంటే డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుందండి. వార్నింగ్ అండ్ ప్రికాషన్స్ గమనించినట్లయితే పిల్లలకు కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్కి కావచ్చు, సో కిడ్నీ రిలేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, బెట్నోవేట్ ఎన్ని వాడకూడదండి. ప్లస్ దాంతోపాటుగా సోయాసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయింట్మెంట్ని వాడకూడదండి. ముఖ్య గమనిక, ఈ బెట్నోవేట్ ఎన్ తెలిసి తెలియక నల్ల మచ్చలు ఉన్న వాళ్ళు కూడా వాడుతున్నారండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ బెట్నోవేట్ ఎన్ని వాడకూడదండి. సో ముఖ్యంగా ఏంటంటే, ఎవరికో వాళ్ళకు సూట్ అయిందని చెప్పేసి మనకు వాడడం అనేది మంచిది కాదు. మెడికల్గా మీరు పర్చేజ్ చేసి బెట్నోవేట్ ఎన్ని మీరు పర్చేజ్ చేసి మళ్ళీ మీరు వాడడము, సో దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడము లాంటి చాయిస్లు చాలా ఉంటాయండి. సో మళ్ళీ ఇవన్నిటికన్నా మీరు డాక్టర్ గారిని సలహా తీసుకొని వాడడం మంచిదండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి. మా నుండి వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటుందో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ.